హిందూ తత్వం అంటే ఉమ్. అసలు నా పేరేంటి? రఘురామకృష్ణరాజు. ఆ, రాముడు కృష్ణుడు పేర్లు ఆ, అంటే పుట్టుకతోటే మాకు పెట్టిన పేరు మా తాతగారు ఆ పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచి గుళ్ళకి వెళ్ళటం అలవాటు. నాకు ఇష్టదైవం కులదైవం వెంకటేశ్వర స్వామి. మా తల్లిదండ్రుల వివాహం తిరుపతిలో అయింది. నా వివాహం కూడా తిరుపతిలోనే అయింది. సంవత్సరానికి 4 సార్లు నేను తిరుపతి వెళ్తారు. ఇది నా చిన్నప్పటి నుంచి జరిగేది. సో ఇవాళ నేనేదో రాజకీయాల్లోకి వచ్చి నేనేదో హిందువుగా మారిపోవటాలు ఏమీ లేవు. ఇది ఎప్పటి నుంచో ఉంది. అది ఎక్కడ ట్రిగర్ అయిందంటే నా ఊరికి సమీపాన నా స్వగ్రామమైన అభివరానికి ఆనుకుని ఉన్న ఆకివీడులో ఒక రామాలయం, అది కూడా సాక్షి పేపర్లో పట్టించుకునే వాళ్ళు లేడంటే, శుభ్రం చేయమంటే కొడతానికి జనం వచ్చారంటే ఏమిటి ఈ వెర్రితలలు అనే దాని మీద నేను అక్కడికి వెళ్తే నా మీద కూడా దాడి చేసే ప్రయత్నం జరిగినప్పుడు ఇది శృతి మించుతుంది. సో సమ్వేర్ సమ్వన్ హ్యాస్ టు అబ్స్ట్రక్ట్ దిస్, లేదంటే వాళ్ళ హూలిగనిజం మరీ ఎక్కువైపోతుంది అనే ఉద్దేశంలో నేను ఇందులోకి రావటం జరిగింది. కానీ మీరు అనుకున్న ప్రయత్నాలు ఏవైతే జరిగావో ఈరోజు మొత్తం బ్రేక్ అయింది కదా, సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అది కొంతమంది అజ్ఞానులు మీ ఛానల్ వాళ్ళు ఊహించుకుంటే నేనేం చేయలేను. ఏమీ కాల అక్కడ హైకోర్టులో జరిగింది ఏదీ చెప్పకుండా ఇక్కడ వేసిన మిగిలిన పిటిషన్లో ఓడిపోయి ఆ ఇచ్చిన సీరియస్ ఆర్డర్ల గురించి మెన్షన్ చేయకుండా, మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఒక ఎక్స్ పార్టీ స్టాటస్ కో తీసుకురావటం జరిగింది. సో దానికి కౌంటర్లు వేసాం. ప్రభుత్వం వకాలత్తులు వేసింది నిర్ణయం. నేను ఆల్రెడీ కౌంటర్ వేయటం జరిగింది. మెన్షన్ చేస్తాం సోమవారం. సుప్రీంకోర్టు ఇంకా 5 రోజులే, 10 దినాలు. 5 రోజుల్లో వస్తే ఇమీడియట్గా మాకు రిలీఫ్ రావచ్చు. రాకపోతే జూలై 13వ తారీఖు లిస్ట్ అయింది. వెరీ ఫస్ట్ డే ఆఫ్ ద రీఓపెనింగ్. ఇక్కడ జరిగినాయన్నీ ఆ కాగితాలు ఇస్తే అయిపోయింది మ్యాటర్. దెర్ ఇస్ నో ఇష్యూ. సింపుల్ పాయింట్. అక్కడ ఇన్ గవర్నమెంట్ ల్యాండ్ నో అనాథరైజ్డ్ స్ట్రక్చర్ ఈజ్ అలౌడ్. అవును, అంతే. దిస్ ఈస్ ప్రభుత్వం 6700 స్థలాలు ల్యాండ్లలో ఇటువంటి కట్టడాలే ఉన్నాయని కూడా ఏపీ ఇచ్చింది కదా. పిచ్చి శ్రావణ్ కుమార్ గారు మాట్లాడింది నువ్వు విని, నువ్వు దాని మీద అదేదో నిజం అనుకుని చెప్పి తెంగరోళ్ళ మాట్లాడితే నేనేం చేయలేను కృష్ణమోహన్. వాట్ ఎవర్ యూ స్పోక్ ఇట్స్ ట్రాష్. ఇప్పుడు బేసిక్గా నేను మీ ఛానల్ ఎక్కువ మంది చూస్తారు కాబట్టి చెప్తున్నా. there is a difference between public place and government land. Yeah, definitely. తెలుసా బేసిక్గా? So all public places are government lands, but not all government lands are public places. సో నేను గుడి కట్టబోతున్నది అది గుడి పోరంబోకు. ఆ స్థలం నామెన్క్లేచర్ 1932 ఆర్ఎస్ఆర్ నుంచి ఈ క్షణం వరకు అది గుడి పోరంబోకు అనే ఉంది. అక్కడ ఉన్నది రామాలయము అనే ఉంది. అన్ని రికార్డుల్లోనూ అదే ఉంది. సో ఇది కొత్తగా ఒక పబ్లిక్ ప్లేస్ని తీసుకున్నది కాదు. అది గవర్నమెంట్ ల్యాండ్. ఈ రోజుకి గవర్నమెంట్ ల్యాండే. గుడి పోరంబోక్గా ప్రీ ఇండిపెండెన్స్లోనే అది గుర్తించబడింది. అక్కడే నిర్మాణం చేస్తున్నాం. అండ్ ఆఫ్టర్ గెటింగ్ ఆల్ ద అప్రూవల్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, it is no more an unauthorized construction. Public place lo unauthorized construction is not allowed. This is neither a public place nor an unauthorized construction. ఇంత సింపుల్గా ఉంటే అర్థం కాని తింగరే డాష్కి ఏం చెప్పాలి నేను? మీరేమో అర్థం చేసుకోకుండా పెద్ద సీరియస్ ఇప్పుడు సీరియస్ గా మీరు మీకు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఒక విషయం అండి, మిమ్మల్ని టచ్ కూడా రానేను, టచ్ కూడా మమ్మల్ని చేయలేను అని కూడా డైరెక్ట్ గా చెప్తున్నారు కదా. సో ఇప్పుడు అర్థమైంది కదా, నేను నీకు క్లియర్గా చెప్పాను. సో మీ ప్రేక్షకులకు కూడా ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, విజయవాడలో 200 అడుగుల 300 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టారు.
ఎక్కడ కట్టారు? సెంటర్లో కట్టారు. ఎక్కడ? పబ్లిక్ ప్లేస్, బెంచ్ సర్కిల్ కదా. ఏమంటారు ఆ గ్రౌండ్ని? పూర్వం పీడబ్ల్యూడి గ్రౌండ్ అనేవారు. ఇట్స్ ఎ ప్యూర్ పబ్లిక్ ప్లేస్. జనాలు వాకింగ్ చేసినా, చాలా రకాలుగా వాడుకునేవాళ్ళు. గాంధీ గారు, నెహ్రూ గారు మీటింగులు, ఎన్నో మీటింగులు జరిగినాయి. ఇట్స్ ఎ ప్యూర్ పబ్లిక్ ప్లేస్. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహం పెట్టాడు, అదంతా డెడికేట్ చేసి. మరి పెట్టచ్చా ఈ రూల్ ప్రకారం? ఎలా పెట్టగలిగారు? ఎందుకంటే గవర్నమెంట్ ఆథరైజ్ చేసింది కాబట్టి. ఇట్ ఈస్ నాట్ అన్ అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్. దట్ ఈస్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రభుత్వాన్ని నువ్వు ఎందుకు ఇచ్చావు పర్మిషన్ అంటే? పర్మిషన్ లేకుండా కట్టకూడదు అని ఎప్పుడో సుప్రీంకోర్టు రూల్ ఇచ్చింది పబ్లిక్ ప్లేస్లో. ఇది రోడ్డు మీద, రోడ్డుకి మధ్యలో ఎవడో విగ్రహం పెట్టేస్తా అండి, అది కుదరదు అని. అది కుదరదు అని చెప్పారు అంతే. సో అది ఇటువంటి వాటికి అసలు వర్తించదు. ఎవడో బుద్ధి బుర్ర లేనోడు నీలం కోట వేసుకుని నోటుకొచ్చినట్టు ఆగితే రేపు పొద్దున్న ఈ హ్యాస్ టు ఫేస్ ఇట్. కోర్టు ఓపెన్ అయిన తర్వాత. కానీ మిమ్మల్ని టచ్ చేయలేరు అసలు. మా జోలికి కూడా మిమ్మల్ని మీరు ధైర్యం చేయలేని పరిస్థితుల్లో ఉంటారా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు అన్నిసార్లు నా గురించి మాట్లాడుతున్నారంటే భయం లేకుండా మాట్లాడుకుంటారా? ఎవరు మాట్లాడినా సరే రఘురామకృష్ణరాజుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అని పాస్టర్లు, వాళ్ళు వీళ్ళు, దళిత క్రైస్తవులు ఊళ్ళో ర్యాలీలు చేసుకుంటారంటే భయం లేదనా? సింపుల్ కామన్ సెన్స్. చాలా భయపడుతున్నారు. ఎందుకు ఆ భయం ఎందుకు క్రియేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఏదో చిన్న ఇష్యూని లైట్ వేలో తీసుకుపోవాల్సిన నేపథ్యం. అసలు మీరు అనుకుంటే ఆ ఇష్యూ అంత దూరం కూడా వచ్చి ఉండేది కాదు, లైట్ వేలో జరిగిపోయేది. బట్ ఇది ఎందుకు అంత కాంట్రవర్సీలోకి ఎందుకు పోవాలి? ఎందుకు తీసుకెళ్ళిపోయారు దాన్ని? ఇది ఎలాగ మాట్లాడి ఇలా పేకలేరు, అలా పేకలేరు అంటే చూపెడతాం అంతే. ఐఎమ్ రెడీ. అంతేనా? ఐ విల్ ఫేస్ ఎనీ ఛాలెంజ్. ఇట్స్ ఎ లీగల్ బ్యాటిల్. కానీ మీకు ఇంకా నమ్మకం ఉంది? నమ్మకం ఉంటుందండి. ఎంత రామాయణం అంతా ఇన్ని రాముడికి సీత అవుతుంది అన్నట్టు చాలా స్పష్టంగా చెప్పాను కదా. ఇట్ ఈస్ అన్ ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్. ఇట్ ఈస్ నాట్ ఎ పబ్లిక్ ప్లేస్. ద ల్యాండ్ ఈస్ డిజిగ్నేటెడ్ యాజ్ గుడిపోరంబోక్ ఇన్ ఆల్ ద డాక్యుమెంట్స్. ఎవడో పెచ్చోడు ఏదో వాగి ఏయో డాక్యుమెంట్లు కంటికి కనపడకుండా అక్కడ ఎక్స్పర్ట్ ఆర్డర్ తెచ్చుకుంటే ఏమైంది? స్టాటస్ కో, పోస్ట్ ఇట్ ఆన్ such and such date, within 4 weeks they have to file the replies అని ఇచ్చారు. ఆల్రెడీ ప్రభుత్వం ఒకళ్ళతో వేసేసింది.